హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి ప్రిపరేషన్ అనేది నా స్టైల్లో ఎలా చేయాలి అనేది మీ అందరికీ చూపిస్తున్నానండి. పుదీనాలో మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. గ్యాస్ సంబంధిత ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేస్తుంది. సో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను. పల్లీలు పావు కప్పు, పచ్చిమిర్చి 2, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా బాణీ పెట్టుకొని పల్లీలను వేసుకొని అవి దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని అది కాస్త చిటపటలాడిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసి అవి వేగనివ్వాలి. అవి పచ్చిమిర్చి అనేవి కొద్దిగా వేగిన తర్వాత వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్న పుదీనాను కూడా వేసుకొని కలిపెడుతూ ఉండాలి. పుదీనా అనేది పచ్చిదనం పోయేంత వరకు వేగనిచ్చుకోవాలండి. సో మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు, కొద్దిగా చింతపండు వాటర్ కూడా వేసుకొని దీన్ని కొద్దిగా కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని దాన్ని కూడా పుదీనాతో మగ్గనిచ్చుకోవాలి. టమాటో అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉండనివ్వాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని మనము రుబ్బుకొని ఉంచుకున్న పుదీనా పచ్చడి దాంట్లో పోపుని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పుదీనా పచ్చడి అనేది రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుంది. మనకి ఫీవర్ వచ్చినప్పుడైనా కానీ నోటికి రుచించినప్పుడైనా కానీ మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.